హలో గైస్, కైసే హో? అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్కే రెడ్డిని అయితే మాట్లాడుతున్నా. అండ్ కొత్తగా నా ఛానల్కి చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ గట్టి కొట్టండి. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం నేను వచ్చేసరికి అరౌండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటేసి నాంపల్లి ఆ ఏరియాలో అయితే దగ్గరగా ఉన్నా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది గాంధీ భవన్, ఆ రూట్ మీదకి అయితే నేను వెళ్తున్నాను. సో సండే వచ్చేసరికి ట్రాఫిక్ అందరూ హైదరాబాద్లో తక్కువ ఉంటుంది అంటున్నారు, కానీ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ వీక్ డేస్లో కూడా ఎక్కువగానే ఉంటుంది, వీక్ డేస్లో దీనికి డబుల్ ఉంటుంది అంతే. సో ప్రస్తుతం వచ్చేసరికి అసెంబ్లీ దగ్గర అయితే ఉన్నాను. అసెంబ్లీ నుంచి మనం గాంధీ భవన్ సైడ్ వెళ్ళాలి. లైక్ గాంధీ భవన్, రామ్కోటి, కోటి అండ్ ఎంజీబీఎస్సి ఇదంతా ఒకే సైడ్. ప్రస్తుతం అయితే మనం గాంధీ భవన్ దగ్గరలో ఉన్నాం. అండ్ నా ఫోన్లో వచ్చేసరికి బ్రైట్నెస్ తక్కువ ఉంది, అందుకని నా రెండో ఫోన్ అయితే మ్యాప్ కింద యూజ్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే గాంధీ భవన్ దగ్గర అయితే ఉన్నాను. నా ఎదురుగా కర్ణాటక బస్ ఉంది కదా, ఐ లవ్డ్ కర్ణాటక బస్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ మనకి సూపర్ లగ్జరీ ఎలాగో కర్ణాటకలో ఆ బస్సు సూపర్ లగ్జరీ అనమాట. కానీ స్పీడ్ మాత్రం ఒక రేంజ్లో కొడతారు, అది నాకు ఇష్టం. అండ్ స్ట్రైట్కి వెళ్తే ఎంజీబీఎస్. ఇప్పుడు వచ్చేసరికి మనం రైట్ తీసుకోవాలి. ఐ లవ్ కర్ణాటక బస్. అబ్బా, దీన్ని కూడా ఒకసారి మనం వ్లాగ్ చేయాలి, చూద్దాం, చేద్దాం వ్లాగ్ కూడా మనం. అండ్ ప్రస్తుతం అది సిగ్నల్ ఇస్తారు, ఇంకా కదలాలి. ప్రస్తుతం వచ్చేసరికి మనం గాంధీ భవన్ దాటేసి రైట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసరికి అరౌండ్ 4 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మన గూగుల్ కాక వచ్చేసరికి మార్కెట్లో అయితే చూపిస్తూ ఉంది. దీన్ని మాత్రం అస్సలు నమ్మకూడదు అబ్బా, నిజం చెప్తున్నా. హైవేలు లైక్ ఫ్లైఓవర్స్ ఇవన్నీ పెట్టుకొని నన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఇది. అది గూగుల్ కాక దయ. చిన్నపిల్లలకి బండి ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. లైక్ అరౌండ్ 13 or 14 ఉంటాయి దానికి. ఓకే, బండి నేర్చుకోవచ్చు, బట్ దిస్ ఇస్ అ మార్కెట్. కొద్దిగా చూసి ఇవ్వండి. నేను ఇవ్వద్దు అని నేనేం చెప్పట్లా, నేర్పియండి. బట్ ఏంటంటే నేర్చుకున్న తర్వాత వెన్ గెట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత బయటికి పంపించండి. అంతేగాని డైరెక్ట్గా బయటికి పంపిస్తే ఏంటంటే రేపు పొద్దున తనకి ఏమన్నా అవ్వచ్చు. అంటే ఇప్పుడు అవుతుందే అని కాదు, రేపు పొద్దున ఏమన్నా అవ్వచ్చు. మేబీ తన ఫాల్ట్ అవ్వచ్చు, లేకపోతే పక్కన వాళ్ళ ఫాల్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. అండ్ ట్రాఫిక్ వచ్చేసరికి ఎందుకు అయిందంటే, మొత్తం ఇక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసులు అందరూ రూట్ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ యాక్సిడెంట్ ఏంటంటే, కార్ రోడ్ వచ్చేసరికి ఫస్ట్ గుడి దగ్గర గుద్దుకొని అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దాని పక్కనే డ్రైవర్ గుద్దుకున్నాడు. బట్ ఎవరికి ఏం కాలేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. బట్ కార్ ఒకటి మెయిన్ బంపర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. స్టేట్ హైవే 44లో అయితే ఉన్నాం, ఇది హైవే. సో మనకి ఇది హైవే. అండ్ బ్యాక్కి వెళ్తే వచ్చేసరికి సికింద్రాబాద్ ఎంజీబీఎస్కి అయితే వెళ్తాము. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి హిమాయత్ సాగర్ అయితే వెళ్తాము. హిమాయత్ సాగర్ ఏంటంటే ముందు ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ముందు ఒక ఫ్లైఓవర్ కింద నుంచి కట్ అయిపోయి రైట్ తిరగాలి. మనం వచ్చేసరికి స్ట్రైట్గా వెళ్ళాలి. సో ప్రస్తుతం ఫ్లైఓవర్ ఎక్కేసాం. అండ్ ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 500 మీటర్స్ అయితే చూపిస్తుంది. 500 మీటర్స్ కింద దిగాలి. ఫ్లైఓవర్ కింద దిగంగానే ఇంకా జూలాజికల్ పార్క్ అయితే ఉంటుంది. సో ఈ జూలాజికల్ పార్క్ వచ్చేసరికి నెహ్రూ జూలాజికల్ పార్క్. మెయిన్ దీంట్లో వచ్చేసరికి 2 types ఆఫ్ ఇది ఉంటుంది. ఒకటి నార్మల్ విజిటింగ్ ఉంటుంది. లైక్ నార్మల్ విజిటింగ్ అంటే బోన్స్లో మనల్ని యానిమల్స్ని పెట్టి
మనకి విజిట్ చేయవచ్చు. ఇంకోటి వచ్చేసరికి ది బెస్ట్ సఫారీ ఉంటుందన్నమాట. సో నేనైతే సఫారీకి వెళ్దామని నేను ప్లాన్ చేసుకున్నా. సో ఇప్పుడు సఫారీ ఉందో లేదో అని నాకు తెలీదు, వెళ్ళినాక చూద్దాం. ప్రస్తుతం పార్కింగ్లోకి అయితే వచ్చేసాము. పార్కింగ్ వచ్చేసరికి ఇక్కడ 20 రూపీస్ ఉంటుంది. మన టికెట్స్ తీసుకొని మన బండి నెంబర్ అయితే రాసుకుంటారు.